భారత్ బంజారా న్యూస్ కు స్వాగతం. ప్రైవేట్ పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాల ముద్దు అని ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని జీవన్గి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సోమవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అంటూ ప్రైవేట్ పాఠశాల వారు అంటారు కానీ నాణ్యమైన విద్య సరైన సౌకర్యం ఉండదని, నోట్బుక్లకు డబ్బులు వసూలు చేస్తారని, అందుకని ప్రభుత్వ పాఠశాలలో అన్ని ఉచితంగా ఉంటాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విజయ్ కుమార్, వెంకటరాములు, సీనియర్ ఉపాధ్యాయులు నాగరాజు, ఉపాధ్యాయులు దీవెన, ఇందిరా, జ్యోతి, వెంకటేశ్వర్లు, విద్యార్థులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వీడియో తీస్తున్నావా? అందరూ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వాలి. అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్ వద్దు, గవర్నమెంట్ స్కూల్ ముద్దు. గవర్నమెంట్ స్కూల్లో మంచి నాణ్యమైనటువంటి విద్య దొరుకుతుంది. ఇంగ్లీష్ మీడియం ఉన్నది. ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ప్రైవేట్ స్కూల్లో మీరు జాయిన్ అయితే ప్రైవేట్ స్కూల్లో సరైనటువంటి టీచర్లు ఉండరు. ఎందుకంటే ఇక్కడ అనుభవజ్ఞులైనటువంటి ఇంగ్లీషు బోధించగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి టీచర్లు కేవలం గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటారు. తర్వాత పుస్తకాలు అక్కడ చాలా చాలా ఖరీదైనటువంటి గవర్నమెంట్ పుస్తకాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఫ్రీగా తక్కువ అంటే ఏమాత్రం రూపాయి తీసుకోకుండా ఫ్రీగా పుస్తకాలు ఇస్తారు. మరియు నోట్బుక్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. యూనిఫాము అందరికీ కూడా బట్టలు ఫ్రీగా ఇస్తున్నారు. మధ్యాహ్న భోజనం కూడా ఇక్కడ లభిస్తుంది. పిల్లలు ఉదయం స్కూల్కి వచ్చి సాయంకాలం ఇంటికి పోయే వరకు కావలసినటువంటి మధ్యాహ్న భోజనం కావచ్చు, తర్వాత స్నాక్స్ కావచ్చు. అంటే మనకు పిల్లలకు కావాల్సినటువంటి పౌష్టికాహారం, పేద ప్రజల్లో పౌష్టికాహారం లేకపోవడం ఎన్నో ఇబ్బందులు అవుతున్నారని చెప్పి గవర్నమెంట్ మనకు రాగి మాల్ట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లలు చదివినట్లయితే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అవుతారు. ప్రైవేట్ స్కూల్లో అయితే చిన్న ఇరుకు గదుల్లో ఉంటారు. అక్కడ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండదు. కేవలం చదువు 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 అని అంటారు తప్ప చదివించే ఉపాధ్యాయులలో నాణ్యత లేదు. చదవడంలో కూడా పిల్లలు నేరో మైండ్ తయారవుతారు. కాబట్టి పిల్లలు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలంటే, అన్నిట్లో అభివృద్ధి చెందాలంటే, పెద్ద అయిన తర్వాత మైండ్ మెచ్యూరిటీ కావాలంటే కేవలం గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు మాత్రమే పెద్ద పెద్ద ఆఫీసర్లుగా తయారవుతారని చెప్పి మనకు ఇప్పటి వరకు నిరూపిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ అవ్వండి, గవర్నమెంట్ స్కూల్లోనే చదవండి. గవర్నమెంట్లో నాణ్యమైనటువంటి విద్య దొరుకుతుంది. గవర్నమెంట్లో మంచి మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మనకు అన్ని రకాల కూడా ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉంది. నీళ్ళ వసతి కావచ్చు, బాత్రూమ్ల వసతి కావచ్చు, ఆడపిల్లల కోసం కావచ్చు, అన్ని రకాలుగా మనకు గవర్నమెంట్ స్కూల్లోనే సెక్యూరిటీ ఉంది. గవర్నమెంట్ స్కూల్లోనే మంచి నాణ్యమైనటువంటి చదువు ఉంది. కాబట్టి మన యొక్క జీవంగి
గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేయనది ఏంటంటే మీరందరూ కూడా మీ పిల్లల్ని తప్పకుండా గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేయండి. గవర్నమెంట్ స్కూల్ చాలా చాలా ముఖ్యమైనది. జై తెలంగాణ.